డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డని స్టార్ బాయ్ ని చేసిన మూవీ. ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలా ఉంది, టిల్లుగాడి స్పీడ్ కొనసాగిందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. డీజే టిల్లు ఎంత సందడి చేసిందో మనందరికీ తెలుసు. రాధిక టిల్లు చేసిన హంగామా అయితే అంత ఇంత కాదు. రాధిక ఉందేమో, టిల్లుగాడు ఉన్నాడేమో అనేంతలా రచ్చ చేసి వదిలిపెట్టారు. యూత్ నైతే మడత పెట్టి టిల్లు మాయలో పడేశారు. అలాంటి డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తుంది టిల్లు స్క్వేర్. ఆ టిల్లు స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది. ఎలా ఉందంటే, ట్రైలర్ లో టిల్లుగాడు ఉన్నాడు, రాధిక ప్లేస్ లో లిల్లీ ఉంది. కానీ రాధిక మాత్రం టిల్లుగాడి మాటల్లో ఉంది. డీజే టిల్లులో ఉన్న రొమాన్స్ ఉంది, అంతే హడావిడి కూడా ఉంది. డీజే టిల్లు మళ్ళీ చూస్తున్నామేమో అనే అనుమానం టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన అందరిలోనూ ఉంటుందని నేననుకుంటున్నాను. రాధికను బీట్ చేయాలని లిల్లీ చూస్తుందేమో అన్నట్టుంది. లిల్లీ హడావుడి చూస్తుంటే అదే అనుమానం టిల్లుగాడు కూడా కలిగిందేమో. పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేట్టుంది దెబ్బ అన్నాడు టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో టిల్లుగాడు. ఏదైతేనేం డీజే టిల్లు మాదిరిగా టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో అన్ని బాగున్నాయి. కానీ టిల్లు స్క్వేర్ లో టిల్లుగాడు ఏం చెప్పబోతున్నాడో చెప్పలేదంతే. బహుశా దాచారేమో కుప్పలు కుప్పలుగా. అయితే టిల్లుగాడి హడావిడైతే డీజే టిల్లుకి మించి టిల్లు స్క్వేర్ లో ఉంటుంది అనేది ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, అలాంటి లంగా, లేకి, లత్కోర్, చీప్, చిల్లర్, డ్రైనేజ్ పంచాయతీలన్నీ తెచ్చి నెత్తిన వేసుకుని టిల్లుగాడు టిల్లు స్క్వేర్ గా రాబోతున్నాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే టిల్లు స్క్వేర్ లో టిల్లుగాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలంటే మాత్రం మార్చి 29న టిల్లు స్క్వేర్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.